అందరికీ నమస్కారము. లక్ష్మీ పద్మజ చెప్పే కథలకు స్వాగతం. కార్తీక మాసంలో రెండవ రోజు వినవలసిన పారాయణం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఈ కథ విన్నవారింట సిరులు సంపదలు వెళ్ళి విరుస్తాయి. కార్తీక మాస పుణ్యఫలం మీకు దక్కుతుంది. ఈ కథ విన్నా చదివినా. ఇక కథలోకి వెళదాము. వశిష్ఠుడు జనక మహారాజుతో ఇలా అంటున్నాడు. జనక, ఇంతవరకు నీకు కార్తీక మాసంలో చేయాల్సిన కార్యక్రమాలను మాత్రమే చెప్పాను. అయితే కార్తీక మాసంలో సోమవారాలకు ప్రత్యేకత ఉంది. ఆ రోజున ప్రత్యేకంగా సోమవార వ్రతం నిర్వహిస్తారు. ఎంతో మహత్తు కలిగిన ఆ సోమవార వ్రత విధానాన్ని, దాని మహత్యాన్ని గురించి చెబుతాను. సావధానంగా విను అని ఇలా చెప్పసాగాడు. కార్తీక మాసంలో సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా కానీ రోజంతా ఉపవాసం ఉండాలి. నదీ స్నానం చేసి తమ శక్తి కొద్దీ దాన ధర్మాలు చేయాలి. శివుడికి బిల్వ పత్రాభిషేకం చేసి సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత అల్పాహారం తీసుకోవాలి. ఈ విధంగా నిష్ఠతో ఉంటూ ఆ రాత్రంతా జాగరణ చేసి పురాణ పఠనం చేయాలి. ఉదయం నదీ స్నానం ఆచరించాలి. నువ్వులను దానం చేయాలి. తమ శక్తి కొద్దీ పేదలకు అన్నదానం చేయాలి. అలా చేయలేని వారు కనీసం 3 బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టిన తర్వాత తాము భుజించాలి. ఈ కార్తీక సోమవార వ్రతం కేవలం భక్తి సంకల్పంపైనే ఆధారపడి ఉంటుంది. పెద్దగా పూజాధికాలు నిర్వహించలేని వారు సైతం కనీసం ఉపవాసం ఉంటే కార్తీక సోమవార వ్రతం ఫలితాన్ని పొందగలరు. ఇందుకు సంబంధించి ఒక ఇతిహాసం ఉంది. దాన్ని మీకు తెలియజేస్తాను. సావధానంగా విను అని ఇలా చెప్పసాగాడు. కుక్క కైలాసానికి వెళ్ళుట. పూర్వకాలమున కాశ్మీర్లో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబాన్ని పోషించేవాడు. అతనికి లేక లేక ఒక కూతురు పుట్టింది. ఆమెకు స్వాతంత్ర నిష్ఠురి అని పేరు పెట్టారు. తండ్రి ఆమెకు సౌరాష్ట్రకు చెందిన మిత్రశర్మ అనే సద్బ్రాహ్మణుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అయితే ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదాలు శాస్త్రాలు అభ్యసించటం వల్ల సదాచారపరుడై ఉండేవాడు. భూతదయ కలిగి ఉండేవాడు. నిత్య సత్యవాది, నిరంతరం భగవన్నామస్మరణ చేసేవాడు. ఈ కారణాలతో ప్రజలంతా అతన్ని అపరబ్రహ్మ అని పిలిచేవారు. ఇంతటి ఉత్తమ పురుషుడికి భార్య అయిన స్వాతంత్ర అందుకు భిన్నంగా ఉండేది. యవ్వన గర్వంతో కన్ను మిన్ను గానక పెద్దలను దూషించేది. అత్తమామలను భర్తను తిట్టడం కొట్టడం రక్కడం చేసేది. పురుష సాంగత్యంతో వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారాలు బట్టలు పువ్వులు ధరించి దుష్టురాలై తిరుగసాగింది. ఆమె తమ వంశాన్ని అప్రతిష్ట పాలు చేస్తుందని అత్తమామలు ఆమెను ఇంటి నుంచి వెళ్ళగొట్టారు. అయితే శాంత స్వరూపుడైన ఆమె భర్త మాత్రం ఆమెను ఏవగించుకోకుండా ఆమెతో కలిసే ఉండేవాడు. చుట్టుపక్కల వారంతా ఆమెను గయ్యాళి అని ఏవగించుకుంటూ కర్కశ అని పేరు పెట్టి ఎగతాళి చేసేవారు. ఇలా కొంతకాలం తర్వాత ఆమె ఒకనాటి రాత్రి తన భర్త గాఢ నిద్రలో ఉండగా ఒక బండరాయితో అతని తలపై కొట్టి చంపింది. ఆ మృతదేహాన్ని అతి రహస్యంగా దొడ్డిదారిన ఊరి చివరకు తీసుకెళ్ళింది. అక్కడున్న బావిలో మృతదేహాన్ని పడేసి పైన చెత్తా చెదారంతో నింపింది. తనకు ఏమీ తెలియదన్నట్లుగా ఇంటికి తిరిగి వచ్చింది. తనకిక ఎదురులేదని అడ్డు అదుపు ఉండదనే అహంకారం పెరిగి ఇష్టారాజ్యంగా తిరగసాగింది. తన సౌందర్యాన్ని చూపి ఎందరినో క్రీగంటనే వశపరుచుకుంది. వారి వ్రతాలను పాడుచేసి నానాజాతి పురుషులతో సంభోగిస్తూ వర్ణశంకరురాలయ్యింది. అంతటితో ఆగకుండా కన్యలు పెళ్ళైన మహిళలకు దుర్బుద్ధులు నేర్పి పాడుచేసి విటులకు వారిని అప్పగిస్తూ ధనార్జన చేయనారంభించింది. ఆ తర్వాత ఆమె యవ్వనం క్రమంగా నశించడం ఆరంభమైంది. వయసు పైపడసాగింది.
చేసిన పాపాలకు గుర్తుగా శరీరంపై పుండ్లు ఏర్పడ్డాయి. వాటి నుంచి చీము రక్తం కారుతూ క్రమంగా కుష్టి వ్యాధి బారిన పడింది. రోజు రోజుకు ఆమె శరీర పటుత్వం కృషించి కురూపిగా మారింది. యవ్వనంలో ఆమె కోసం వంతుల వారీగా ఎగబడే విటుల్లో ఒక్కరూ ఇప్పుడు ఆమె వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. అలా కొంతకాలం ఆమె ప్రత్యక్ష నరకాన్ని చవిచూచి పురుగులు పడి చనిపోయింది. బతికినన్ని రోజులు ఒక్క పురాణ శ్రవణమైనా చేయని పాపి కావడంతో భయంకరంగా కనిపించే యమ కింకరులు ఆమెను యముని ముందు హాజరుపరిచారు. చిత్రగుప్తుడు ఆమె పాపపుణ్యాలను ఏకరువు పెట్టారు. పాపాలకు ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కట్టాలని విటులతో సుఖించినందుకు ఇనుప స్తంభాన్ని కౌగిలించుకోవాలని ఆదేశించారు. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు ఇనుప గదలతో ఆమెను మోదాలని ఆదేశించారు. పతివ్రతలను వ్యభిచారిణులుగా మార్చినందుకు సలసలా కాగే నూనెలో వేచారు. తల్లిదండ్రులు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసం కరిగించి నోట్లో చెవిలో పోశారు. ఇనప కడ్డీలు కాల్చి వాతలు పెట్టారు. చివరకు కుంభీపాకంలో వేశారు. ఆమె చేసిన పాపాల ఫలితాలను ఆమె ఒక్కతే కాకుండా ఇటు 7 తరాలు అటు 7 తరాలు నరక బాధలు అనుభవించసాగారు. ఆ తర్వాత ఆమె నీచ జన్మలు ఎత్తుతూ క్రిమికీటకాలుగా పుట్టి చివరకు 15వ జన్మలో కళింగ దేశంలో ఒక కుక్కగా జన్మనెత్తింది. కుక్క జన్మలో ఆమె ఆకలికి తట్టుకోలేక ఇంటింటికి తిరిగింది. కర్రతో కొట్టేవారు ఆమెను కొడుతుంటే తిట్టేవాడు తిడుతున్నారు, పిల్లలు తరుముతున్నారు. అయితే ఒక బ్రాహ్మడు కార్తీక సోమవార వ్రతమాచరించి ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి ఉపవాస విరమణ నిమిత్తం సిద్ధం చేసుకున్న అల్పాహారాన్ని అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుక్కునేందుకు వెళ్ళాడు. అయితే ఆ కుక్క గబగబా వెళ్ళి ఆ ఆహారాన్ని భుజించింది. వ్రతనిష్ట గరిష్ఠుడైన ఆ బ్రాహ్మడి పూజ విధానముతో జరిపించిన బలి అన్నము కావడం, కార్తీక సోమవారం నాడు కుక్క ఆకలితో రోజంతా ఉపవాసం ఉండడము, శివపూజ పవిత్ర స్థానంలో ఆరగించడం వల్ల ఆ కుక్కకు పూర్వజన్మ విజ్ఞానం ఉద్భవించింది. వెంటనే ఆ కుక్క విప్రోత్తమ నన్ను కాపాడుము అని మొరపెట్టుకుంది. ఆ మాటలు బ్రాహ్మణుడికి ఆశ్చర్యాన్ని కలిగించింది. మనుష్యులెవ్వరూ కనిపించకపోయేసరికి అంతా భ్రమ అనుకున్న ఆ విప్రుడికి మళ్ళీ మాటలు వినిపించాయి. రక్షించు రక్షించు అని కేకలు వినిపించాయి. ఆ మాటలు కుక్క నుంచి వస్తున్నాయని గ్రహించిన బ్రాహ్మడు, ఎవరు నీవు, నీ వృత్తాంతమేమిటి అని ప్రశ్నించాడు. అంతా ఆ కుక్క తన వృత్తాంతాన్ని వివరించింది. 15 జన్మల క్రింద సద్బ్రాహ్మణుడి భార్య అయిన తాను వ్యభిచారం చేసిన తీరు, భర్తని చంపడం, వృద్ధాప్యంలో కుష్టు వ్యాధితో దినదిన గండంగా బతికి చనిపోయిన తీరును, నరకంలో అనుభవించిన శిక్షలను గురించి వివరించింది. ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతం చేసి ఇక్కడ పెట్టిన బలి అన్నం తినటం వల్ల నాకు జ్ఞానోదయం కలిగింది. కాబట్టి ఓ విప్రోత్తమ, నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఫలమొక్కటి ఇచ్చి నాకు మోక్షం కలిగించు అని ప్రార్థించింది. దాంతో ఆ శునకం మీద జాలితో ఆ బ్రాహ్మణుడు తాను చేసిన కార్తీక సోమవార వ్రతాల్లో ఒకరోజు నాటి ఫలాన్ని ఆమెకు ధారబోశాడు. అలా చేసిన వెంటనే ఒక పుష్పక విమానం అక్కడకు చేరుకుంది. కుక్క జన్మను చాలించి సూక్ష్మదేహంతో పుష్పకాన్ని చేరింది. అటు నుంచి శివ సాన్నిధ్యాన్ని చేరుకుంది. విన్నారు కదా, కార్తీక మాసంలో వినవలసిన 2వ రోజు పారాయణం. ఈ పారాయణం విన్నవారింట అన్ని శుభాలే జరుగుతాయి. ఆ శివుడు మీరు చేసే ప్రతి పనిలో విజయాన్ని కలిగిస్తాడు. ఈ పారాయణం విన్నవారింట. శివపురాణం ఈ 9 తప్పులు చేసిన వారు పాపాత్ములు అని చెబుతుంది. ఏంటి ఆ 9 తప్పులు అనేవి కూడా ఇప్పుడు తెలుసుకుందాము. శివపురాణం మానవుల మోక్షానికి అనేక మార్గాలను సూచించింది. తెలియకుండానే పాపాలు చేసే వ్యక్తి చర్యల గురించి కూడా ప్రస్తావించింది.
మనిషి తాను చేసే పని లేదా చేయబోయే పని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. శివపురాణం ప్రకారం మనం చేసే కొన్ని పనులు శివునికి కోపం తెప్పిస్తాయి. ఈ పనులు చేసేవాడు పాపాల నుంచి ఎన్నటికీ విముక్తి పొందడు. మరణానంతరం ఆ వ్యక్తి నరకానికి వెళ్తాడని శివపురాణం చెబుతుంది. శివపురాణం ప్రకారం వీటిని మనసులో పెట్టుకోకండి. పాపాలు చేసే వ్యక్తి ఎల్లప్పుడూ శివుని ఆగ్రహానికి గురవుతాడు. సంతోషకరమైన జీవితాన్ని గడపలేడు. నీ మనసులో ఏముందో దేవుని ముందు దాచుకోలేవు. కాబట్టి మీరు మీ మాటలతో ప్రవర్తన ద్వారా ఇతరులకు హాని చేయకపోయినా ఎవరికైనా హాని చేయాలనే చెడు ఆలోచన మీ మనస్సులో ఉన్నప్పటికీ లేదా ఎవరికైనా హాని చేయాలని మీరు భావించినా అది కూడా పాపం కిందకే వస్తుంది. శివపురాణం ప్రకారం స్త్రీ పురుషుల మధ్య సంబంధం, మరొకరి భర్త లేదా భార్యపై చెడు దృష్టి పెట్టడం లేదా వారిని తన సొంతం చేసుకోవాలని కోరుకోవడం కూడా శివపురాణంలో పాపంగా పరిగణించబడుతుంది. అలా ఆలోచించటం కూడా పాపపు పని. కావున మంచి మనస్సు కలిగి ఉండటమే గొప్ప ధర్మం. తల్లిదండ్రులు ఉపాధ్యాయుల పట్ల అగౌరవం. మీరు మీ గురువును, తల్లిదండ్రులను, భార్యను లేదా పూర్వీకులను ఎప్పుడూ అవమానించకూడదు. శివపురాణంలో ఇలా చేసేవాడు కూడా పాపంలో భాగస్వామి అని చెప్పబడింది. మీ మర్యాదలను చక్కగా ఉంచుకుని మీరు అందరితో పూర్తి గౌరవంతో మాట్లాడాలి. గురువులను, పెద్దలను గౌరవించే వ్యక్తి సమాజంలో మంచి స్థానాన్ని పొందుతాడు. అలాంటి వారిని శివుడు ఎప్పటికీ క్షమించడు. శివపురాణంలో మద్యం సేవించడం, భార్యపై చెడు దృష్టి పెట్టడం, దానం చేసిన వస్తువులు లేదా డబ్బును ఉపసంహరించుకోవడం మహాపాపము అని చెప్పబడింది. అలాంటి పాపం చేసిన వ్యక్తిని శివుడు క్షమించడు. అందువల్ల అటువంటి చర్యలకు దూరంగా ఉండాలి. ఇతరుల సంపదపై దురాశ. మనం కష్టపడి సంపాదించిన డబ్బును ఉపయోగించటం గురించి ఎప్పుడూ ఆలోచించాలి. మరొకరి సంపదను పొందాలనే కోరిక కూడా శివుని దృష్టిలో క్షమించరాని నేరం, పాపం. ఇతరుల సంపదను సంపాదించి దానిని సంపాదించాలని కోరుకోవటం మనిషిని నరకానికి తీసుకువెళ్తుంది. గుడిలో దొంగతనం. ఇతరుల ఆస్తిని తప్పుగా దోచుకోవడం, బ్రాహ్మణుడి ఇల్లు లేదా దేవాలయం నుండి వస్తువులను దొంగిలించడం లేదా తప్పుగా దోచుకోవడం కూడా పాపంగా పరిగణించబడుతుంది. ఈ తప్పులు చేయడం మీ మనస్సులో అలాంటి ఆలోచనలు ఉండటం కూడా తప్పు. అటువంటి పాపాల నుండి శివుడు మోక్షాన్ని ప్రసాదించడు. పరమశివుని దృష్టిలో అమాయక పాపిష్టి వ్యక్తిని బాధ పెట్టడం, వారికి హాని కలిగించటం లేదా దోపిడీకి ప్లాన్ చేయటం లేదా అడ్డంకులు సృష్టించడం శివుని దృష్టిలో క్షమించరాని పాపం. మాటలతో బాధించటం కూడా పాపమే. మీరు మీ చర్యల ద్వారా ఇతరులకు హాని చేయకపోయినా మీ మాటలు క్షమించరాని పాపాలకు కూడా మిమ్మల్ని అర్హులుగా మార్చుతాయి. అంటే ఎవరిని కించపరిచే పదాలు వాడకూడదు. మానసిక క్షోభ కలిగించే విధంగా మాట్లాడకూడదు. గర్భిణీ స్త్రీలతో ఇలాంటి మాటలు మాట్లాడకండి. ఒక స్త్రీ ఋతుస్రావం సమయంలో ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెతో చేదు మాటలు మాట్లాడటం లేదా మీ మాటలతో ఆమె హృదయాన్ని గాయపరచటం శివుని దృష్టిలో క్షమించరాని నేరం, పాపం. గర్భిణీ స్త్రీల గుండె చాలా బలహీనంగా ఉంటుంది. అలాంటప్పుడు వారి హృదయాన్ని గాయపరిచే విధంగా మాట్లాడకూడదు. ఇది ఆమె పుట్టబోయే బిడ్డను కూడా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. అలాంటి సమయాల్లో స్త్రీతో తప్పుగా ప్రవర్తించటం పాపంలో భాగమవుతుంది. విన్నారు కదా శివపురాణం ఏం చెప్తుందో. ఈ 9 తప్పులు చేసిన వారిని శివుడు క్షమించడు అనేది కూడా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ కొట్టండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చూస్తూ మీరు ఒక లైక్ కొట్టినందువల్ల నా వీడియో ఎంతోమందికి చేరువవుతుంది. మీ సపోర్ట్ కూడా నాకు చాలా చాలా అవసరం అండి. 3వ రోజు శివపారాయణంతో మీ ముందుకు వస్తాను.